హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు అలాగే బ్యాడ్జ్ నెంబర్లు లేని డ్రైవర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. స్కూళ్లు ప్రారంభమైన వారం రోజులకే ముగ్గురు అభంశుభం తెలియని చిన్నారులు కన్నుమూశారు. అది కూడా అదే స్కూలు బస్సుల చక్రాల కింద పడి నలిగిపోయారు. దీంతో ఆర్టీఏ అధికారులు ఇవాళ ప్రధానంగా స్కూలు బస్సులపైన కొరడా జుల్పిస్తున్నారు. డ్రైవర్లు ఎవరైతే స్కూల్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ లైసెన్సులో ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే అనుభవం లేని డ్రైవర్లు స్కూల్ బస్సులను నడపడం వల్ల చిన్నారులు చనిపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు సంబంధించిన వాహనాన్ని కొద్దిసేపటి క్రితం ఆర్టీఏ అధికారులు ఆపారు. అతనికి డ్రైవర్ వద్ద మనం చూస్తున్నాం, డ్రైవర్ వద్ద అతనికి సంబంధించిన లైసెన్స్ను కూడా చెక్ చేశారు. లైసెన్స్ ఒకటే కాదు, దీనికి సంబంధించి బ్యాడ్జ్ కూడా ఉంటుంది, బ్యాడ్జ్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ బ్యాడ్జ్ నెంబర్ ఉన్న వాళ్ళు మాత్రమే వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. అలాంటి లేని వాళ్ళపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఈ డ్రైవర్కి మాత్రం బ్యాడ్జ్ ఉందనేది ఆర్టీఏ అధికారులు తేల్చారు. అతన్ని వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ అవన్నీ తేల్చారు. ప్రధానంగా మీరు చూస్తున్నారు, వారం రోజుల్లో ముగ్గురు చిన్నపిల్లలు చనిపోయారు. అంటే ఆ స్కూల్ బస్ చక్రాల కింద పడి డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కావచ్చు. దీనికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇవాళ రైడ్కి సంబంధించిన మేము ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ బండి వెహికల్ ఫిట్నెస్ గురించి, దాని గురించి డ్రైవర్ లైసెన్స్ గురించి దానిపై ఫోకస్ చేశాము. అటువంటి వెహికల్స్ ఏ ఉన్నా పట్టి సీజ్ చేస్తున్నాము. ఈరోజు సీసీ బస్సుల గురించి కూడా బస్సులు కూడా మేము చెక్ చేశాము. దాంట్లో 8 వెహికల్స్కు డాక్యుమెంట్స్ సరిగా లేని వెహికల్స్ కేసు బుక్ చేయడం జరిగింది. స్కూల్ వెహికల్స్ కూడా ఫిట్నెస్ లేని పరిమితి ఉంటే సీజ్ చేస్తున్నాము. మీరు స్కూల్ యాజమాన్యానికి ఎలాంటిది చెప్తున్నారు? అంటే ఇట్లా డ్రైవర్లు బ్యాడ్జ్ లేని డ్రైవర్లు, ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లను తీసుకుంటున్నారు, దీనివల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు వాళ్ళకి ఏమైనా హెచ్చరిక చేసే అవకాశం ఉందా? మేము స్కూల్ డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, బ్యాడ్జ్ లేకున్నా స్కూల్ యాజమాన్యం మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతున్నది. ఇది మా ఉన్నతాధికారుల ఆదేశాల నిమిత్తం వారిపై కూడా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతున్నది. వారు ఎట్టి పరిస్థితుల్లో మంచి సీనియర్ డ్రైవర్లు పెట్టుకోవాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. మొత్తం 40,000కు పైగా స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం వాటన్నిటిపైన ఇవాళ ఆర్టీఏ అధికారులు రైడ్ చేసి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ప్రధానంగా ఈసారి దృష్టి సారించారు. అలాగే ఫిట్నెస్ లేని సర్టిఫికేట్ చూశారు. సార్, డ్రైవర్తో మాట్లాడు. మీరు చూస్తున్నారు, అంటే చిన్న పిల్లలు చనిపోతున్నారు. అంటే లైసెన్స్ సరిగ్గా లేక, లైసెన్స్ ఉన్నా కూడా బ్యాడ్జ్ నెంబర్ ఉండదు, అతనికి ఎక్స్పీరియన్స్ లేక పిల్లలు చనిపోతున్నారు. మీరు ఎట్లా దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటారు? అన్నీ ఉండాలి, వాళ్ళకి లైసెన్సు, బ్యాచ్ అన్నీ ఉండాలి. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు. అంటే మొత్తం పిల్లల భవిష్యత్తు మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది, వాళ్ళ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఎట్లా సలహా ఇస్తున్నారు మిగతా డ్రైవర్లకి? వాళ్ళన్నీ బ్యాచ్ ఏవి మొత్తం చూసి వాళ్ళకు అలాంటివి ఉంటేనే వాళ్ళు వాహనం నడపాలి, లేకపోతే నడపవద్దు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మొత్తం స్కూల్ డ్రైవర్ ఆధారపడి ఉంది కాబట్టి. ప్రస్తుతం డ్రైవర్ కూడా చెప్తున్నాడు మిగతా డ్రైవర్లకి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు మొత్తం కూడా ఇదే బస్సులో వెళ్తారు. పేరెంట్స్ ఎంతో ఆశతోటి వాళ్ళని చదివించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డ్రైవర్ మీద నమ్మకంతో ఇలాంటి బస్సులను ఎక్కిస్తున్నారు. కాబట్టి డ్రైవర్లు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి స్కూల్ బస్సులను నడపాలనేది వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఆర్టీఏ అధికారులు కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి బ్యాడ్జ్ ఉన్న వాళ్ళపైనే ప్రైవేట్ స్కూల్స్ నిర్వహించాలి వాహనాలని, లేకపోతే మాత్రం వాళ్ళపైన క్రిమినల్ కేసులను పెడతామనేది ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ మనోహర్తో రాధాకృష్ణ, NTV.